అందరికీ నమస్కారం. శ్రీపైనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మార్గశిర మాసంలో తిరుప్పావై వ్రతం 7వ పాసురానికి చేరుకున్నాం. ఇప్పటి వరకు గోదాదేవి కాలాన్ని కీర్తించి నియమ నిబంధనలు తెలియచేసి, తదుపరి వామనావతారం గురించి కూడా తెలియచేసి, వరుణదేవునికి సర్వేశ్వరుడైన ఆ కృష్ణుని గుణగణములు ఆపాదించుకోమని తెలియచేసింది. శ్రీకృష్ణుని పరిశుద్ధమైన మనసుతో హృదయమే పుష్పముగా సమర్పించి ధ్యానించిన ఎడల గతంలో చేసుకొనిన కర్మములు రాబో ఆపదలు దూది పింజలు వలె మాయమగును. కావున ఆ సర్వేశ్వరునే ధ్యానిద్దాం రండని పిలుచుట జరిగినది. ఇక 6వ పాసురం నుండి మన గోదా పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని గురించి తెలియచేస్తూ ఒక్కొక్క గోపికను నిద్ర నుంచి మేలుకొల్పుతోంది. ఇప్పుడు 7వ పాసురం అనుసంధానం చేసుకుని భావం తెలుసుకుందాం. కీసు కీసెన్నెంగుం ఆనైచ్చాత్తన్ కలందు పేసిన పేచ్చరవం కేట్టెలయో పేయి పెണ്ണే காசும் பிறப்பும் கலகலப்பக்கை பேத்து வாசனரும் குழல் ஆயச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரைయేలో రెన్పావాయ్. ఇప్పుడు భావం తెలుసుకుందాం. మనం అంతర్ముఖంగా అనుభూతి చెందే ప్రతి భగవద్విషయము చాలా హాయిగా విలక్షణంగా ఉంటుంది. ఈ అనుభూతి ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది. అదే బాహ్య అనుభవాలు ఆ క్షణానికి ఆనందాన్ని ఇచ్చినా తర్వాత ఆ ఆనందం క్షీణించి నీరసం అనిపిస్తుంది. ఎవరైతే ఈ రకంగా అంతరంగంగా భగవంతుని అనుభూతి చెందుదురో వారు ప్రతివారు కూడా వారు ఏ రకమైన భగవదానుభూతి చెందుదురో అందరూ కూడా ఆ రకమైన అనుభూతి పొందవలనని కోరుకుంటారు. అట్లే మన గోద కొందరు గోపికలు కూడా తాను అనుభవించిన ఆనందాన్ని ఆ అనుభూతిని అందరూ అనుభవించి ఆ పరమాత్మ యొక్క సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే విసుగు చెందక భగవద్ అనుభవమునకు కొత్త అయిన మత్తుగా నిద్రిస్తున్న కొందరు గోపికలను లేపుతున్నారు. తెల్లవారిపోతోందని అనేక రకములైన గుర్తులను చెప్తున్నారు. వారికి గుర్తులు చెబుతూ నిద్రిస్తున్న గోపికలను ప్రతారం చేసి ఈనాడు వినుట వలన కలుగు వైవిధ్యమును వివరించుచు వేరొక గోపికను నిద్ర నుండి మేల్కొల్పుతున్నారు ఈ పాసురంలో. అంతటను భరద్వాజ పక్షులు ఒకదానితో ఒకటి కలిసి కీచుకీచుమని మాట్లాడిన మాటల యొక్క ధ్వని వినలేదా ఓ పిచ్చిదానా? తెల్లవారుజామునే స్నానం ఆచరించిన అలంకరించుకుని ఉన్న కేశముల నుండి సుగంధములను వెదజల్లుచున్న జుట్టును ముడివేసుకున్న గోపికలు కవ్వముతో పెరుగు చిలుకుతున్నప్పుడు వారి చేతుల యొక్క కంకణముల యొక్క ధ్వనులు మెడలోని ఆభరణములతో కలిసి వస్తున్నవి. ఆ ధ్వనిని వినలేదా ఓ నాయకురాలా? సర్వ అంతరములలో సర్వ పదార్థములలో వ్యాపించి ఉండి మనకి కనపడవలననే మూర్తిగా అవతరించిన ఆ శ్రీకృష్ణుడు సర్వ విరోధులను నశింపజేసిన ఆ పరమాత్మని కీర్తించుచున్న ఆ సంకీర్తనలు వినబడటలేదా? ఇంకనూ నీవు పరుండియుంటివి ఏమి? నీ యొక్క తేజస్సును మాకు కూడా తెలియచేసి మేము కూడా ఆ తేజస్సును దర్శించుకుని భాగ్యం కలుగు చేయుటకు తలుపు తెరువుము అని మన గోదా మిగతా గోపికలను నిద్రలేపుతున్నారు. ఒక గోపికను ఈ పాసురంలో నిద్రలేపుట జరిగినది. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.